విషయం తెలుసుకొని చాలా సంతోషపడి సార్ని వెళ్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు డిఎస్పీగా ప్రమోట్ అయ్యారు, ఎస్ సార్. కంగ్రాట్స్ చెప్పడము, అట్లనే 2-3 విషయాలు కాస్త మీతో షేర్ చేసుకోవాలని వచ్చారు. ఓకే, కూర్చోండి సార్. కొందరు అట్టుండండి, ఇబ్బంది లేకుండా. ఇప్పుడు 100 పోలీస్ స్టేషన్లలో 1000 పోలీస్ స్టేషన్లలో రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలుగా పోలీస్ స్టేషన్లు ఏర్పడ్డ కాడి నుంచి ఒక బాధితుడు సొక్క ఉండదు, బట్టలు ఉండదు, సరిగ్గా ఉండదు, భయంగా అయా అని వచ్చి నీ దండం పెడతారు అని వచ్చి ఆడ గోడల పోయింటి దాక్కొని నిలబడి భయంగా పోలీస్ స్టేషన్కి వస్తాడు. అట్లా భయంగా న్యాయం కోసం వచ్చేవాడు గంభీరంగా రావాలి కదా. న్యాయం కోసం వచ్చినోడు నిటారుగా నిలబడి సార్ నాకు ఈ న్యాయం చేయండి అని రావాల్సినోడే భయపడి వస్తుంది ఏంటి? ఆ భయంగా వచ్చినోడిని మీలాంటి వాళ్ళు మరింత ప్రేమించి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి వీరుండే ఛాయ్ ఇచ్చి నీ బాధ ఏందని కనుక్కొని అతనికి ఒక మంచి స్నేహ వాతావరణంలో అతను న్యాయం చేసే పోలీస్ స్టేషన్ల వాతావరణాన్ని మనం పెంచలేమా? ఏమో అది మీ దగ్గర లాంటి వాళ్ళ దగ్గర డిఫరెంట్ ఉంది సార్. కంపల్సరీ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు ఫ్రీగా వచ్చి వాళ్ళు చెప్పుకునే స్టేజ్ లో పోలీస్ స్టేషన్ అన్ని ఉన్నాయి. ఏ ప్రాబ్లం ఉన్నా మీడియేటర్ సిస్టమ్ లేకుండా డైరెక్ట్ వచ్చి వాళ్ళే అప్రోచ్ అయ్యే ప్రొసీజర్ ఇప్పుడు ఫాలో అవుతున్నాం. అంతా మొత్తం స్టేట్మెంట్ కూడా అదే ఉంది. ప్రజెంట్ లేదు మీడియేటర్లు వచ్చి పోలీసులను అప్రోచ్ చేయడం అట్లాంటి ఇప్పుడు లేదు. ప్రజెంట్ సినారీలో అవన్నీ ఏం లేదు. డైరెక్ట్ నార్మల్ పిటిషనర్ కూడా డైరెక్ట్ వచ్చి పిటిషన్ ఇవ్వగలుగుతున్నారు, ఎవరికైనా ఇవ్వగలుగుతారు. ఎస్ఎస్ ఇస్తున్నారు, హైయర్ ఆఫీసర్స్ కూడా ఇవ్వగలుగుతున్నారు. డైరెక్ట్ అప్రోచ్ సిస్టమ్ అనేది ప్రజెంట్ రన్నింగ్ లో ఉంది. ఓకే, అంటే మీరన్నది ఒక 20-25 ఏళ్ళ నుంచి స్నేహ పోలీసు, ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఉన్నది. కానీ మనం ప్రాక్టికల్గా మీలాంటి సహృదయం ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నది. కానీ జనరల్గా అనేక పోలీస్ స్టేషన్లల్లో బాధితుడు వచ్చి నాలా కూర్చోగలడా? నేననే తెలుసు. ఒక బాధితుడు వచ్చి ఎందుకు కూర్చోకూడదు? ఆరోపణే కదా, నీకేం ప్రూవ్ కాలే కదా. ఆరోపణలతో ఆరోపణలతో వస్తాడు. కానీ నీ కోర్టుకు పోయినా కదా వాడు దొర తేలాల్సింది. సరే, కొన్ని విషయాలు మీ దగ్గర తేలుతాయి. కానీ ఒక బాధితుడు వచ్చి మీ దగ్గర కూర్చోవాలి కదా సార్. ఎందుకు నిలబడాలి? ఎందుకు భయపడాలి? చెమటలు ఎందుకు కక్కుకోవాలి? అయా నీ బాంచని కాలు మోగుతాని ఎందుకు అనాలి? అట్లాంటి పోలీస్ స్టేషన్లు కూడా ఉన్నాయి కదా. మీలాంటి సహృదయం ఉన్న మరి డిఎస్పీగా ప్రమోట్ అవుతారని మీరు ఎంతో వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటేనే అది బాగా జరిగి ఉంటుంది. కాబట్టి మీలాంటి వాళ్ళ ద్వారానే ఈ రిఫార్మ్స్ జరగాలి. పోలీస్ స్టేషన్ బాధితుడు వచ్చి గంభీరంగా ఆత్మగౌరవంతో కూర్చోవాలి. ఆ కూర్చునే వాతావరణం మీరెందుకు మోడల్ చేయకూడదు? అనేక పోలీస్ స్టేషన్ మోడల్ అయి కూర్చున్నాయి. నిర్మాణాలు, భౌతిక నిర్మాణం, చెట్లు పెంచిండు ఎస్ఐ, మంచిగా పోలీస్ స్టేషన్ నిర్మాణం చేసిండు, తయారు చేసిండు అన్న మోడల్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కానీ ట్రీట్మెంట్లో మోడల్ కావాలి. ట్రీట్మెంట్లో మోడల్ కావాలి. ఒక బాధితుడు కుర్చీలో కూర్చోవడం నేరమైద్దా? కాదు కదా. విక్టిమ్ కూర్చోవాలి. ఆ విక్టిమ్ వచ్చి మన దగ్గర ఎదురుగా కూర్చొని సార్ నా సమస్య ఇది అని మీకు ఒక కాగితం ఇచ్చి పోయే వాతావరణాన్ని మీరు సృష్టించాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మేము ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఒక పైరవికారుడు, ఒక పెద్ద అగ్రవర్ణ ఆయన వస్తాడు సార్, రెడ్డి గారు పటేలు వస్తాడు, వచ్చి పంచగట్టుకుంటాడు, వస్తాడు, కూర్చుంటాడు, పని చేసుకుంటాడు, గంభీరంగా పోతాడు. కానీ మా వర్గాలు అట్లా రావే. మేము ఆడ నిలబడతాం కాసేపు, గోడ కాడ నిలబడతాం కాసేపు, గేటు కాడ నిలబడతాం, లోపల రావడానికి భయం, టెర్రరైజ్ అవుతుంటాం, చివరికి ఈడిపోతాం, అమాతం అవసరం కాలం మీద కూడా పడతారు మా వాళ్ళు. అట్లాంటి వాతావరణమే లేకుండా సరాసరి మీ సర్వీస్ మొత్తంలో మిమ్మల్ని కోరుకొని మీరే ఇంత చిన్న వయసులో మంచి పిల్లగాడు లాగున్నారు. మీరు డిఎస్పీ అయ్యారు, మిమ్మల్ని డీజీపీ దాకా చూస్తాం. మీరు డీజీపీ దాకా చూసే దాకుంది అవకాశం. మరి అట్లాంటి మీరు మీ జీవిత కాలంలో బాధితుడిని కుర్చీలోనే మీరు కూర్చోబెట్టాలని మేము కోరుకుంటున్నాం సార్. బాధితుడు అయితే మీ ఎదురు కూర్చోవాల్సిందే. వాళ్ళు చెప్పుకోవాలి, వాళ్ళ ఫ్రీగా వాళ్ళు ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళకి చెప్పుకుంటేనే మనం కూడా సర్వీస్ చేసినట్టు మనం కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవును, అందుకని బాధితుడు వచ్చి గంభీరంగా ఆత్మగౌరవంతో మీతో ఎదురుగా కూర్చొని తన సమస్యని చెప్పుకొని పోయేటట్టుగా మా సొక్కా లేని జనం ఉన్నారు కదా, మా బీసీ ఎస్సీ ఎస్టీలు, పీడితులు, రాజ్యాంగం కూడా పీడితుల పక్షానే కదా సార్. ఆ అవకాశం మీ ద్వారా కల్పించాలని మిమ్మల్ని కోరుతున్నా. మిమ్మల్ని కోరేదానికి కూడా నేను దండం పెట్టట్లే, మళ్ళీ కోరుతున్నాను, ఇట్లా అడుగుతున్నా. మాకు కూడా అదే కావాలి. ఇది స్లేవ్నెస్ అవసరం లేదు. ఫ్రీడమ్, భయం లేకుండా తన
అసలు భయంలో కూడా తప్పు మాట్లాడతారు ఒకడు మనోడు ఒక్కోసారి. భయం లేకుండా మంచిగా డిగ్నిఫైడ్గా మీ దగ్గరికి వచ్చి తన బాధని, తన గాథని, వ్యధని అదే కోరుకుంటున్నాం సార్. అంతే మేము కోరుకునేది అది. ఆ రిఫార్మ్స్ మీలాంటి వ్యక్తుల దగ్గర నుంచి రావాలని కోరుకుంటున్నాం. ఇదే రాష్ట్రం అందరికీ మోడల్ కావాలని కోరుకుంటున్నాం. అంటే మన మిత్రులు చాలామంది మంచి మంచి వాళ్ళు ఉన్నారు ఆఫీసర్స్, వాళ్ళకు కూడా చెప్తున్నాం పోలీస్ స్టేషన్ల భయానికి చోటు లేదు, న్యాయాన్ని ప్రకటించాలి, న్యాయాన్ని అడగాలి, న్యాయాన్ని పొందిపోవాలి. అది మేము కోరుతున్నాం. ఈ పెద్ద పెద్దోళ్ళు వస్తారు, వాళ్ళు భయం లేకుండా వస్తారు, బాజాబ్తో పని చేయించుకుంటారు, కానీ మన వర్గాలు రాలేదు. అందుకని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలు, బీసీ వర్గాలని మీరు మంచిగా ట్రీట్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ మహేందర్ గారు. సన్మానాలకు కూడా మీ వ్యతిరేకమే, కానీ మీ గురించి అంత చెప్పారు. టీచరు ఎస్ఐ గారు ఇప్పుడు డిఎస్పీ ఏది కొట్టుకోవాలంటే డిఎస్పీ చేయాలి. న్యాయం ఈ పాత్ర ద్వారానే మనకు ప్రజలకు ఎక్కువ అవకాశం ఉంటుంది అంటారు. జస్ట్ ఎప్పుడు మొన్న రాసిందా? మొన్న ఏమైనా కోచింగ్ తీసుకుంటా? అంటే కోచింగ్ ఏం తీసుకోలేదు సార్. టెస్ట్ సిరీస్ హైదరాబాద్ అశోక్నగర్లో 1.5 years దాదాపు 20 months. గ్రేట్. ఈ ఆపర్చునిటీస్ తక్కువ వస్తాయి సార్. వచ్చినప్పుడు మనం బెస్ట్ యూటిలైజ్ చేసుకుంటే మనకి ఇది ఒకటే లేదు, మన ఎడ్యుకేషన్ వేరేది ఏం లేదు. ఇంకేముంది మనకి? నేను టీ అయితే తాగను వాస్తవానికి, ఏదైనా డికాషన్లు తాగటం సరే. ఏదైనా ఒక సిప్ చేద్దాం. 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రని పెట్టుకున్నాం. 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర. దాంతో రాష్ట్రంలో హాస్పిటల్స్, స్కూల్స్, పోలీస్ స్టేషన్, ఎందుకంటే మన బతుకు 3 చుట్టే కదా. ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి పోవాలి, మనకి ఎమోషన్స్ ఎక్కువ కాబట్టి కొట్లాటలకు పోవాలి. ఇన్సైడ్ న్యాచురల్ ఎమోషన్స్ అంటే ఒక సోషియాలజిస్ట్కి మీకు చెప్తున్నా, ఇన్సైడ్ ఎమోషన్స్ సోషలైజ్ కాని వాడికి ఎక్కువ ఉంటాయి. ఎందుకు సోషలైజ్ కాడు అంటే మన వర్గాలన్నీ సమాజంలోకి రాలే, ఎడ్యుకేషన్ లేదు, కల్చర్ లేదు, సివిలైజేషన్ లేదు, సమాజంలో అన్ని వర్గాలలో ప్రధాన స్రవంతిలోకి కనెక్ట్ కాదు. సోషలైజ్ కాదు కాబట్టి మన ఇన్బిల్ట్ ఎమోషన్స్ ఉంటాయి కదా సార్. కన్నీళ్ళు కూడా ఒక ఎమోషనే, ద పవర్ ఆఫ్, అది ఒక పవర్. ఏడుపు ఎమోషనే, దుఃఖం ఎమోషన్, కోపం ఎమోషనే, ఆక్రోషం, ఎన్ని ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ తోటి మనిషి ఏం చేస్తాడంటే లాజికల్ సొల్యూషన్లో పోడు, తీసుకోడు. ఆ ఎమోషనల్లోనే ఈ గొడవలు జరుగుతాయి. మంచి ఫంక్షన్లో బగార బోదని కొట్లాడుకుంటారు, ఫంక్షన్ నుంచి మీ దగ్గరికి మళ్ళీ కేసు కొత్తవాడు. ఎక్కడన్నా ఇళ్ళల్లో ఫంక్షన్ చేసుకొని కేసుల పాలవుతారు అంటే కూడా ఈ మన వర్గాలనే ఉంటుంది. ఫంక్షన్ చేసుకున్న ఇంటి కాడి నుంచి పోలీస్ స్టేషన్కి పోతారు మనం. అదే అందుకని ఎమోషన్స్ కన్వర్ట్ ఇంటూ ఇంటలెక్చువల్ ఎమోషన్గా మారాలి. మన భావోద్వేగాన్ని మేధోపరమైన భావోద్వేగంగా మార్చుకుంటే సొల్యూషన్ క్లియర్ అయింది. అవి లేకనే స్టార్ట్ అవుట్ అయింది. ఇప్పుడు జైళ్ళలో మగ్గుతున్నది మొత్తం జైల్స్లో 90% బీసీఎస్సీ ఎస్టీ వర్గాలు. నేరాలు చేయకుండా అనవసరమైన నేరాలు ఇరుక్కొని ఎమోషన్స్తో కూడా, భావోద్వేగాలతో కూడా ఇమీడియట్గా ఏదో ఒక ఎమోషన్కి గురయ్యి కూడా కేసుల పాలయ్యి. వీటిని ఎమోషన్స్ నుంచి లాగ్ నుంచి క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా మనలాంటి వర్గాలకు ఉన్నది అనేది మరొకసారి అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఎమోషన్స్, మామూలు చిన్నది కాదు అది. మనోడు స్పాట్లో న్యాయం జరగాలనుకుంటాడు, ఆన్ ద స్పాట్ ఇమిడియట్ జస్టిస్ అంతే. माइनर बाल मैरिज మరాఠీ సంస్థ आपको తెలుగు సంస్థ ఈ మెట్ల మీద కూర్చోవద్దు, మీరు కుర్చీలో కూర్చోండి. ఈ మెట్ల మీద కూర్చోవద్దు మీరు. ఈ పోలీస్ స్టేషన్ మనది,
बराबर जरगा पुलिस स्टेशन अप्लाई अपने फायर और बस यहाँ बैठो जी बैठो अम्मा बैठो पहले बैठो कहीं को यहाँ बैठे ये पुलिस स्टेशन को आप मालिक है सर